బాబును అసభ్యంగా దూషించిన అంబటి లంకో అంటూ ఏపీ సీఎంపై బూతులు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదంలో క్షమాపణ చెప్పాలంటూ అంబటి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు మహిళలు రౌడీ షీటర్లతో తరిమి కొట్టించిన అంబటి ఇల్లు ఆఫీస్ పై దాడి విధ్వంసం. 2 కార్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులను చూస్తాను. వాస్తవానికి కూడా సిగ్గున్న అంబటి రాంబాబు సోయుండాలి. నీకు మూతి కూడా నడిచింది. ఏం మాట్లాడుతున్నావు? అవి మాట్లాడే మాటలేనా? చెప్పరాని మాటలతో దూషిస్తావా? అలాంటి మాటలు తిడతావా నువ్వు? ఒక రాయగారిలో ఉండి ఇలాంటి మాటలా మీరు మాట్లాడేది? కొంచెమైనా సిగ్గు శరం సోయి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాం అనేది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుకొని డాష్ కొడుక అని చెప్పి తిట్టడం ఎంతవరకు కరెక్ట్? అలాంటి మాటలు మాట్లాడవచ్చా? మీలాంటి వాళ్ళని ఏం చేయాలి మరి? కార్యకర్తలందరూ కూడా వాస్తవానికి టీడీపీ కార్యకర్తలు కోపం వచ్చి చంద్రబాబు నాయుడు అభిమానులు వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి 2 కార్లకు నిప్పు పెట్టిరు, వాళ్ళు కొట్టడం ఇవన్నీ జరిగినాయి. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి వాళ్ళు అన్ని రాజకీయాల్లో ఉండేది. ఇలాంటి వాళ్ళు ఉండడం కరెక్ట్, అసలు కరెక్ట్ కూడా కాదు. ఇలాంటి వాళ్ళు ఉండడం చూపిస్తాం మీకు ఏం మాట్లాడిన ఏందనేది. అంబటి రాంబాబు అడుగుతున్నారు కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు? చెప్పరాని మాట్లాడండి అవి. అలాంటి మాటలు మాట్లాడాడు. సో ఎవరికైనా కోపం రాదా మరి? ఎవరికైనా కోపం వస్తుంది కదండి. చీము నెత్తురు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడితే అమ్మనాభూతులు తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. సో వాళ్ళు ఇన్ని మాటలకు వాళ్ళ రియాక్షన్, టీడీపీ కార్యకర్తల రియాక్షన్ చూడండి. ఎవరైనా ఉంటుంది కదా మరి. మీరు రీతిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎందుకు ఉండదండి ఎవరైనా? సో దాడులు చేస్తారు మరి. ఇట్లా కారద్దాలు కొట్టడం ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి దాడులు చేయడం అంతా దాడులు చేశారు. దాడులతో పాటు అందరూ కూడా తన కొట్టడం చేయడం ఎంత చూస్తా ఉన్నాం మనం. సో ఇదండి నీ యాక్షన్కు రియాక్షన్. అంబటి రాంబాబు నీ మాటలకు నీ యాక్షన్కు రియాక్షన్. మొత్తం కూడా ఇంటి వద్ద ధ్వంసం చేసిర్రు, ఆయన కార్లకు నిప్పంటించారు, ఆయన కొట్టడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు తగిన శాస్త్రే కరెక్టే చేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి అలానే జరగాలి.